విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు, నమస్కారం. ఏదైనా 415 రోజులు అసలు ఇక్కడ వచ్చేసాను. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా వాస్తవం చెప్తున్నాను. నేను స్కూల్కి రావచ్చు అని చెప్పి 15 రోజుల వరకు ఆర్డర్ అవుతున్నాను. నేను ఎందుకంటే వేరే కారణం లేదు, మా అబ్బాయి హ్యాండిక్యాప్ పిల్లవాడు. ఆ కారణంతో నేను యూనివర్సిటీలో బాబు పిహెచ్డీ తీసుకుపోవాలి, పంపించాలనే ఉద్దేశంతో రాలేదు. అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో ప్రవీణ్ మాస ఎంబడ్డాడు. అసలు వచ్చడానికి విడిచిపెట్టలేదు. వచ్చినాక 415 వచ్చేసాక చాలా సంతోషం అనిపించింది. అసలు వెళ్ళకూడదు అనే పరిస్థితి స్టాఫ్ కావచ్చు, ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, ఈ కమిటీ మెంబర్స్ కావచ్చు, అట్లే ఉండడం జరిగింది. తప్పని పరిస్థితులలో వెళ్ళవలసింది వచ్చిందే, కానీ ఈ రోజు నాకు కూడా ఈ స్కూల్కి రావాలని అనుకున్నానంటే అర్థం చేసుకోండి. అది సరిపోతుంది. ఓకే, అది రావడానికి మా సోదరు సార్ని తెలిస్తే మాత్రమే నేను బయటికి పరిస్థితి ఏర్పడాలి. ఆలోచన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సార్ రావడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. మేము ఏబీవీ స్కూల్లో 32 సంవత్సరాలు చేశాను, కానీ మా ట్రాన్స్ఫర్స్ అనుకుంటాయి ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల తెలుగు మీడియం చదవలేని పిల్లల వల్ల స్కూల్ ప్రయాణం కావడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది. దాన్ని మంచిగా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను డిమాండ్ చేయాలి. అక్కడ నిలబడుతున్న బాధ్యత పరిస్థితి వేరే స్కూల్ పంపిస్తున్నారు. ఎక్కడైనా వేరే కారణం లేదు. ఎప్పుడైతే సబ్జెక్ట్ ఎక్కడైతే చెప్తుంటారో ఆ టీచర్ని ఎవరు విడిచిపెట్టారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఏర్పడడం జరుగుతుంది. నేను ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఒక స్లోగన్ చెప్పుకోవచ్చు. విజయం చదువు బానిస కావాలి అంటే మీరు ఓన్లీ మాత్రం చదువు మాత్రమే పెట్టుకోవాలి. ఆ చదువు వల్ల మాత్రమే ఉన్నతంగా ఎదగవచ్చు. ఇప్పుడు చెప్పిన శ్రీనివాసరావు వారు చదువుకున్న తర్వాత 4,500 రూపీస్ మాత్రమే శాలరీ చేయడం జరిగింది. ఈ రోజు నాడు 20 లక్షల ప్యాకేజ్ కొని పనిచేస్తున్నారు. ఒక చదువు మాత్రమే రావడం జరిగింది చెప్పుకోవచ్చు. అంటే నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అన్ని సదుపాయాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక చదువు మాత్రమే మీరు చదువుకుంటే అభివృద్ధి కాగలరని కోరుకుంటున్నాను. నేను క్లాసులో చెప్పకుండా మీకు అదే చెప్పాను. గోల్ పెట్టుకోండి, అనుకున్న సాధించే వరకు విడిచిపెట్టకుండా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంకా ఆశిస్తున్నారు. ఇంతకుముందు మీగా చెప్పండి CEO అంటే తెలుసా, ఫుట్బాల్ తెలుసా కదా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంటే ఒక దానికి హెడ్గా ఉంటారు. ఉదాహరణకు మీకు గూగుల్ అంటే అందరూ తెలుస్తుంది. గూగుల్ హెడ్ గా ఉండడం అంటే కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారు. అటువంటి సంస్థ కావాలని కోరుకుంటున్నాడంటే ఒకసారి నేను అబ్బాయిని అభినందించవచ్చు. అదేవిధంగా మీరు కూడా రావచ్చు. అంతేగాని ఎవరికి ఏది వాళ్ళు చదవచ్చు, చదువు దొరకని ఉన్నవాళ్ళకే చదువుతుంది అనే ఆలోచన పెట్టుకోవద్దు. లేని వాళ్ళే చదువుతారు, అందుకని గుర్తుపెట్టుకోండి. మేము అందరం చాలా ఫుడ్ ఫ్యామిలీస్ టీచర్స్ అనుకోండి, ఫుడ్ ఫ్యామిలీస్ నుంచి రావడం జరిగింది. అందరూ తెలుగు మీడియం నుంచి వచ్చారు. అయినా మీ అన్ని సదుపాయాలు కానీ మీరు మంచి చదువుకోవాలి, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. నాకు సన్మానం చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.